మన ప్రీతమ నాయకులు మిర్యాల రాఘారావుని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సభాధ్యక్షుడు యేసుబాబు గారికి, మనకి అమెరికా నుంచి వచ్చిన ముఖ్య అతిథి ఓంప్రకాష్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే టైం తక్కువ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరు కూడా నా నమస్సమాంజులు. మన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. మనందరం ఎలా ఉండాలి, మునుముందు ఏం చేయాలి అనేది మాట్లాడారు. నేను ఓంప్రకాష్ గారిని ఒకటే కోరుకుంటున్నా, ఆత్మీయ కానీ లేకపోతే ఆప్తా కానీ ఇంకోటి కానీ వాళ్ళు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సభ జరుగుతుంది, మంచి స్పీచ్ ఇస్తున్నారు, మార్గదర్శకం ఇస్తున్నారు. దాన్ని అమలు చేసే విధానం కొంచెం లోపించింది. అట్లాగే ఓంప్రకాష్ గారు మనకి ఇచ్చిన సందేశం లాస్ట్ టైం కలిసారు కూడా బ్రహ్మాండంగా ఉంది. మనం ఏం చేయాలి, ఎట్లా పైకి రావాలి, ఏం చేయాలని ప్రాక్టికల్గా దాన్ని అమలు చేసే విధానాన్ని మనం వారితో కలిసి ఇక్కడ ఏదైనా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఎవరికి ఏ అవసరం ఉందే దాన్ని కలెక్ట్ చేసుకుని వారికి పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉంటేనే మనకి లాభదాయకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మాకు ఒక సజెషన్ ఇచ్చాడు, మన పిల్లల్ని మున్ముందు ఉద్యోగాల కోసం చదివించొద్దు. మనం ఇవాళ ఉద్యోగం కోసమే చదివిస్తున్నాం, వ్యాపారం కోసం కాదు. ఇవాళ పేపర్లో చూసా, ఏఐ మూలంగా కొన్ని లక్షల మందికి నిరుద్యోగులు అవుతారు ఫ్యూచర్లో కాదు, ఇప్పటికే అయ్యారు, ఇంకా ముందు అవుతారు. మన విద్య ఎలా ఉండాలంటే వాళ్ళు ఎలా బతకాలి సొసైటీలో ప్రథమంగా నేర్చుకోవాలి. మనం నేర్పాల్సింది బ్రతికే విధానం నేర్పాలి. దానికి ఒకటే ఒక మార్గం, వ్యాపారం. అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే 140 కోట్ల మంది ఉన్న భారతదేశంలో నా గవర్నమెంట్ కానీ, నా పొలిటీషియన్స్ కానీ, నా బ్యూరోక్రాట్స్ కానీ మనం ఏం చేయాలి, మన పిల్లలు ఏం చేయాలి అనేది ఎక్కడా కూడా నేర్పట్ల. గమనించండి మీరు. పాలిటిక్స్లో నా సీట్ ఎట్లా ఉంటుంది, నేను ఎలా బతకాలి, నేను ప్రజలకి ఎంత ఉదాహరణగా స్కీములు ఇవ్వాలి, నేను పవర్లోకి ఎట్లా రావాలనే కానీ వాళ్ళకి ఏం చేయాలి అనేది ఎవరు కూడా మనకి దిశ నిర్దేశించట్ల. ఇలాంటి పెద్దలు దాన్ని దశని ఇచ్చినప్పుడు మన దాన్ని అమలు చేయడానికి ఈ విధంగా కంకణం కట్టుకుని మన ముందు తరాలకి మనం ఒక స్టేజ్ హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు వస్తున్నారు, మంచి చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మనం కూడా టిఫిన్ చేస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి పెద్దలు. ఇప్పుడు ఇక్కడే ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో మనం దాని ప్లాట్ఫామ్ ఏర్పరచుకుని రియల్గా కూడా మనలో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. అబవ్ మిడిల్ క్లాస్ కూడా పర్సెంటేజ్ తక్కువ. మెయిన్గా కావాల్సింది వీళ్ళకి సహాయం. ఓంప్రకాష్ గారు మెయిన్గా కావాల్సింది ఒక కొబ్బరికాయలు కొట్టేవాడు, ఒక చిల్లర కొట్టు పెట్టేవాడు, ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టేవాడు. వాళ్ళకి కాదు, వాళ్ళకే కావాల్సిన సహాయం. నాకు కాదు. నాకు లోన్ వస్తుంది, లోన్ తీసుకుంటాను. కొంచెం దీని మీద దృష్టి పెడితే మన సంఖ్యాబలం ఉంది. నేను బిల్డర్ని 95 నుంచి. మనకి ఒకటేంటంటే మన బ్లడ్లో సంపాదించాలనే జీల్ లేదు. దాన్ని పట్టుబట్టి నేను ఇది ఎందుకు సంపాదించాలి, మనం డ్యూటీకి వెళ్తాం, చిన్న వ్యాపారం చేసుకుంటాం, ఇంటికి వస్తాం, భోజనం చేస్తాం, పడుకుంటాం, నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీకి వెళ్తాం. నేను 2004లో సేలింగంపల్లి బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యా. మన వాళ్ళందరినీ కూడా ఎంతో మందిని రండిరా మీరు రండి బిల్డర్లు అవ్వండి అంటే ఒకళ్ళిద్దరు అయ్యారు. కానీ అదే కమ్మాసు ఒక దగ్గర 50 మంది బిల్డర్లు అయ్యారు. అక్కడ ఒక బిల్డర్ అయితే వాడిని, వాడి తమ్ముడిని, వాడి బామ్మడిని వీళ్ళందరినీ తీసుకొస్తాడు, ఒక వెంచర్ వేస్తాడు. ఆ తర్వాత ఆ 10 మంది 10 వెంచర్లు వేస్తారు, తర్వాత 100 వెంచర్లు వేస్తారు. అట్లా కోటీశ్వరులు అయిపోయారు. మనలో ఆ జీల్ లేదు, రావాలి తపన. ఆ తపన
ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఇప్పుడు కలుగుతుంది, నిజంగా కూడా ఇన్స్పిరేషన్. వాళ్ళకే సహాయం చేయగలగాల మెయిన్గా. ఎలా మాటలు చెప్తే కాదు, దాన్ని ప్రాక్టికల్గా బాబు నువ్వేం చేస్తున్నావు, నీకేం సహాయం కావాలి, రియల్గా కూడా ప్రాక్టికల్గా చేయగలిగితేనే మన వాళ్ళకి సహాయం చేసినట్టు అవుద్ది. ఇలాంటి వక్తలు వచ్చి మనకి సహాయం చేస్తానన్నప్పుడు అది మనం టేకప్ చేసి, రియల్గా కూడా మనం టేకప్ చేసి దాన్ని ఎలా మార్గంలో పెట్టాలి, దాన్ని ఎట్లా సహాయం పొందాలి అనేది ఇంకో చిన్న టైం అవుతుందని ముగిస్తా. దాసరి నారాయణరావు గారికి నేను బాగా క్లోజ్. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని, ½ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వచ్చేసేవాడిని. అదే వేరే కులవాళ్ళు పొద్దుంచి సాయంత్రం దాకా ఆయనతోనే ఉంటారు. అట్లా ఆయన మినిస్టర్ అయినప్పుడు వాళ్ళు సహాయం తీసుకుని కోటీశ్వరులు అయిపోయారు. ఆయన అదే అనేవాడు, అరే మన వాళ్ళు వస్తారా భయ్, ఊరిని ఏదో చెప్తారు, ఏముండదు అక్కడ, ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే ఎవరు, మనం చెప్తే అది ఆడు చేయడు, వాళ్ళు వస్తారు, అది ఎంత కావాలంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు, పని తీసుకుంటే వెళ్ళిపోతారు. ఇది మనలో ఉన్నది. ఆ లోపాన్ని మనం అంటే నేను అంటలా లోపాన్ని లోపం అన్నాం. ఆ జీల్ని మనం ఏర్పాటు చేసుకుని, మొన్న సార్ మీరు పర్మిషన్ ఇస్తే అందరం ఆప్తాకు వచ్చిన వాళ్ళమే, అక్కడ 3000 మంది పైన 4000 మంది వచ్చారు. ఎంతమంది దాంట్లోంచి పైకి వస్తారో మీరు గమనించండి. దాన్ని ఏం చేయాలి, ఒక వారధి కావాలి, వంతెన కావాలి. ఇలాంటి పెద్దలు ముందుకు వచ్చి దాన్ని ఆ వంతెనగా ఏర్పడినప్పుడే వాళ్ళకి సహాయం దొరుకుతుంది, చెప్పిన వాళ్ళకి ఘనంగా సన్మానం జరుగుతుంది. వారు చెప్పింది మనం ఇంప్లిమెంట్ చేసామని. నా యొక్క దయ ఏంటంటే సార్ కూడా రేపు ఎల్లుండి వెళ్ళిపోతారు, మేము టచ్లో ఉంటాం. మీ ఫోన్ నెంబర్ అందరికి ఇవ్వండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. ఇంత త్యాగం చేసినందుకు కాపు యువతకి మీరు ఉపయోగపడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సార్ని 100% ఫాలో అవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ.